హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివ్యశ్రీ. నార్మల్గా సెలబ్రిటీల పెళ్లి జరుగుతుందంటే మనకు సోషల్ మీడియాలో లేకపోతే వాళ్ళ పర్సనల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కావచ్చు, లేకపోతే ఎక్స్ సమ్వాట్ ఏదైనా కావచ్చు, దాంట్లో హడావిడి కనిపిస్తూ ఉంటుంది. అండ్ అంటే ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వస్తూ ఉంటుంది. బట్ ఈరోజు రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ జరిగింది. అందరికీ తెలిసే ఉంటుంది ఈ పాటికి. అయితే అసలు నార్మల్గా ఆయన మంచి సింగరు, తెలంగాణలోనే టాప్ సింగరు. ఇంకా ఆయన ఏ పాటలు పాడినా కూడా యూట్యూబ్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అట్లాంటిది ఆయన పెళ్లి విషయం బయటికి రాకపోవడం ఏంది అని సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుకుంటున్నారు. సడన్గా ఈరోజు ఎంగేజ్మెంట్ పిక్స్ బయటికి వచ్చినాక అందరు షాక్ అయ్యారు. అసలు ఎవరా అమ్మాయి, ఏంటి? ఇంతకుముందు అంటే ఆయన గురించి రాహుల్ సిప్లిగంజ్ గురించి కొన్ని రూమర్స్ వచ్చినాయి. ఆయన బిగ్ బాస్ సీజన్ 3లో టైటిల్ విన్నర్, మనందరికీ తెలుసు. సో ఆ టైంలో పునర్నవితో లవ్ ట్రాక్, లేకపోతే వీళ్ళిద్దరూ కొన్నిసార్లు బయట కనపడము, ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారని మాట్లాడుకోవడము. అండ్ దాని తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ఇంకా ఆశు రెడ్డి రిలేషన్షిప్లో ఉన్నారని చెప్పి చాలా రూమర్స్ వచ్చినాయి. అండ్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పారు, అట్లాంటిది ఏం లేదు, మేమంతా మంచి ఫ్రెండ్స్ అని. ఫైనల్గా రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ అయితే జరిగిపోయింది. ఆ అమ్మాయి పేరు హరణ్య రెడ్డి. ఎంగేజ్మెంట్ అయిపోయాక అసలు ఎవరి అమ్మాయి, వీళ్ళ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అన్న డిస్కషన్ కూడా నడుస్తూ ఉంది. సో వీళ్ళది పక్కా లవ్ మ్యారేజ్. వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ పెళ్లి చేసుకోబోతున్నారు. ఈరోజు అయితే ఎంగేజ్మెంట్ జరిగింది. సో అసలు ఈ హరణ్య రెడ్డి ఎవరు అనేది చూస్తే తనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ ఫాదర్కి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ ఫాదర్ పేరు విజయ్ కుమార్. ఈయన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేశారు, బట్ ఆయన గెలవలేదనమాట. అండ్ వీళ్ళ బాబాయ్ నూడా కంపెనీ చైర్మన్. ఇది నెల్లూరులో టాప్ కంపెనీ, దాని చైర్మన్ అనమాట ఈయన. సో అసలు ఈ అమ్మాయి వివరాలన్నీ తెలిసాక, హరణ్యరెడ్డి వివరాలన్నీ తెలిసాక రాహుల్ మంచి అమ్మాయిని చూస్ చేసుకున్నాడు, మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు, మంచి ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకున్నాడు, మంచి ఫ్యామిలీ. సో మొత్తానికి ఒక ఇంటివాడు కాబోతున్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో ఆయనకు అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు. సో మన తరఫు నుంచి మనం కూడా కంగ్రాట్స్ చెప్దాం రాహుల్ సిప్లిగంజ్కి. కంగ్రాట్స్ రాహుల్ సిప్లిగంజ్ గారు. సో ఇదనమాట. అసలు వీళ్ళ పేరు చూడడానికి ఎలా ఉంది కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.